శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష, ఆంజనేయ రక్ష అఖిల్ జగత్ రక్ష. హనుమాన్ 48 రోజుల యాత్రలో ఈరోజు 10వ రోజు. మనం ఇప్పుడు కేపీహెచ్బి రోడ్ నెంబర్ 2లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో ఉన్నాం. ఆకాశమంతా ఎత్తైన స్వామివారి విగ్రహం ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు. ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే ఆ హనుమంతుడి శక్తి భయం పోగొట్టి అభయాన్ని ఇచ్చే ప్రశాంతత మనకు కలుగుతాయి. ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైనది మంత్రించిన ఆరోగ్య రక్ష. ఇది కేవలం అనారోగ్యాలకే కాదు, గ్రహపీడలు, దృష్టి దోషాలు, పీడకలలు మరియు మానసిక ఆందోళనల నుండి రక్షణ కల్పించే దివ్య ఔషధం. ప్రతి గురువారం మరియు ఆదివారం సాయంత్రం వేళల్లో మాత్రమే అర్చక స్వాములు ఈ రక్షలను మంత్రించి భక్తులకు కడతారు. ఇక్కడ కొలువుదీరిన అభయాంజనేయుడికి 11 రోజుల పాటు రోజుకు 41 ప్రదక్షిణాలు చేస్తే మొండి బకాయిలు వసూలు అవ్వడం, వివాహం, ఉద్యోగ ప్రాప్తి వంటి ఏ కార్యమైనా సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే రాహుదోష నివారణకు స్వామివారికి సమర్పించే వడమాల సేవ ఇక్కడ నిత్యం విశేషంగా జరుగుతుంది. తమలపాకులతో చేసే ఆకుపూజ స్వామికి ఎంతో ప్రీతికరం. ఇదే ప్రాంగణంలో మరో ప్రత్యేక ఆకర్షణ పంచముఖ ఆంజనేయ స్వామి. 5 ముఖాలతో వివిధ ఆయుధాలతో దర్శనమిచ్చే ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల శత్రుపీడలు తొలగి సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది. ప్రధాన ఆలయంలో అభయాంజనేయుడిని దర్శించుకున్న భక్తులు ఈ పంచముఖ హనుమంతుడిని కూడా సేవించి తరిస్తారు. భక్తికి అభయానికి నెలవైన ఈ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించండి. రేపటి 11వ రోజు యాత్రలో మరో అద్భుత విశేషంతో కలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్.